life every day. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిస్ టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి నైట్ స్టార్ట్ చేశానండి. ఎందుకు నైట్ స్టార్ట్ చేశానంటే మేమైతే జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఎక్కడికి ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీకే తెలుస్తుంది. స్టే ట్యూన్డ్ అండి, అందరూ కూడా చూస్తూనే ఉండండి. ఈ బ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి అందరూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త హెల్ప్ చేయండి. మన ఛానల్ కాస్త ముందుకు పోతుందన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోస్ని కూడా కాస్త లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే కొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. సో మీరందరూ కూడా నన్ను మంచిగా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఎక్కిరిస్తున్నావా డాడీ చేసేది? చూడండి, డాడీ ఇలా చేస్తే వీడు కూడా ఇలానే చేస్తున్నాడు. బా చిందు ఇలా చూడు. దేవాంశ్ రా 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 రా. ఏం ఎక్కిరిస్తున్నాడో. చింటూ ఇటు చూడు. బాబు హాయ్. ఇంకొక రోజు అంతే గుండె అయిపోతాడన్నమాట. లేదు, డాడీ దగ్గరికి వెళ్తున్నాడు. డాడీను తన్నిద్దరు గుండు. హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పు నాన్న. హాయ్ క్లాప్స్ క్లాప్స్. హాయ్ హాయ్. ఓకే అంతే, హాయ్ చెప్పేసిన తర్వాత ఏడ్చడం స్టార్ట్. సో అదండి మా వాడి అల్లరి. చూసారు కదండి ఎలా అల్లరి చేస్తున్నాడో. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అని అనుకుంటున్నారా? మేమైతే తిరుపతికి వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి. నైట్ జర్నీ స్టార్ట్ చేసాము. తిరుపతి ఎందుకనంటే బాబుకి పుట్టు వెంట్రుకలు తీద్దామని చెప్పి, ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇక వెళ్తున్నామండి. చూడండి, కన్నయ్య కార్లో ఎక్కగానే ఇక పడుకుండిపోయాడు. చిన్నపిల్లలు ఎవరన్నా అంతే కదా, ఇంకా అక్కడే పడుకుండిపోతారు. మేమైతే లైట్గా టిఫిన్ లాగా చేసామన్నమాట. అందుకే ఇక 11:30, 12 ఆ టైంలో ఇక డిన్నర్కి అయితే ఇక్కడ ఆపామండి. ఇక్కడైతే చాలా బాగుంది. నైట్ టైం కాబట్టి మనకి ఎక్కడ దొరికితే అక్కడే ఫుడ్ తినాలి కదా. ఇక మాకైతే ఇదే కనిపించిందండి, మండీ టైప్లో. సో మేమైతే
అలా మండి అయితే ఏం తినలేదు, కానీ అక్కడున్న వెజ్ ఐటమ్సే తిన్నాము. ఇది రెస్టారెంట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. కొత్తగా అంటే ఐ మీన్ రాజస్థానీ వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉందండి. చాలా బాగుంది. ఓవరాల్గా వ్యూ అయితే ఇదన్నమాట. సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. లోపలికి వెళ్ళే ఎంట్రీ కానివ్వండి, అక్కడ మొత్తం అంతా కూడా ఇలా చిన్న చిన్న రూమ్స్ లాగా వాళ్ళే మొత్తం అంతా క్రియేట్ చేశారన్నమాట. మొత్తం క్రియేటివిటీ లాగా చేశారు. రెస్టారెంట్ అంతా కూడా చాలా బాగుంది. రాజస్థానీ వాళ్ళు ఎలా క్లాత్స్తో మొత్తం చేసుకుంటారో అలా ఉందండి. ఇది డాబా లాగా ఆ స్టైల్లో ఉంది. మాకు దొరికింది ఇదే కాబట్టి ఇంకా మేము కూడా అందులోనే వెళ్ళి ఇక తినేసామండి. ఇందులో కన్నయ్య అయితే ఆడుకున్నాడు చూడండి. అబ్బో చాలా బాగా ఆడుకున్నాడు. నైట్ ఆ టైంలో 12:30 ఆ టైంలో కూడా వాడు అంత అలర్ట్గా ఉండి అంత బాగా ఆడుకున్నాడంటే మేమే ఆశ్చర్యపోయామన్నమాట. ఇది చూస్తున్నారు కదండి లోపల ఎలా ఉందో. లైటింగ్స్తో చిన్న ఆ లైటింగ్స్ ఒక్కదాంతో సెట్ చేసేసి ఇంకా ఇక్కడ మన చేతితో ఆర్డర్ ఇస్తున్నాడు. పక్కన వచ్చేసి తన ఫ్రెండే భువన్, డ్రైవింగ్ ఆ అబ్బాయి అండి. సెల్ఫ్ డ్రైవ్కి తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. కారు చాలా బాగా డ్రైవ్ చేశాడు అబ్బాయి అయితే. ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మేము. ఇంకా ఆ టైంలో వెజ్ అంటే ఇంకేముంటుందండి, పన్నీర్, మష్రూమ్ ఇలాంటివే కదా. సో మేము అది కూడా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము ఆ టైంలో. అంతే. ఇంకా మరి దాల్ తడ్కా, బటర్ నాన్స్ అవే ఆర్డర్ చేసాము. ఈ వీడియోలో అందరూ నా వాయిస్ని అయితే కాస్త ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే యాక్చువల్లీ హెల్త్ బాగాలేదండి. చాలా అంటే చాలా సివియర్గా కోల్డ్, కాఫ్, లైట్గా ఫీవర్ ఇలా అంతా ఉన్నాయి. అయినా బట్ స్టిల్ నేనైతే ఇక ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా తండ్రి కొడుకులు. ఎక్కడ పోయినా వీళ్ళ ఆటలు మాత్రం అస్సలు ఆగవన్నమాట. ఎక్కడ పోయినా ఇలా ఆడుకుంటూనే ఉంటారు ఫుల్గా. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేను నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసింటుంది, ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా నేనైతే చాలా షేర్ చేశాను వీళ్ళ గురించి. చాలా అంటే చాలా ఆడుకుంటూ ఉంటారు. అమ్మ కూచి అని ఉంటారు కదా, అట్లా కాదండి ఇక్కడ కన్నయ్య అయితే నాన్న కూచి అన్నమాట. సో ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం. చూడండి ఎంతలా ఆడుకుంటున్నాడో బాబు వాళ్ళ డాడీతో. ఫుల్ ఆడుకున్నాడండి అందులో కాసేపు. వాడు మిడ్ నైట్లో అంత బాగా ఆడుకున్నాడంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. చూడండి ఎలా చూస్తున్నాడు. కెమెరాకి వాడు కూడా బాగా అలవాటు అయిపోయాడు. చూడు కన్నయ్య అని చెప్తే చాలు చూస్తాడు. ఇప్పుడు మొత్తం అన్నీ అర్థం అవుతున్నాయండి మనోడికి. చెప్పు చెప్పు చింటూ థ్యాంక్ యూ నాన్న. ఎందుకు ఆర్సీడీ విన్నాను. అదే అదే लास्ट बार रहती तो क्वार्टर फाइनल ये नाइस को तो ग्रेट బెంగళూరు అంతా ఫుల్ ఇదే కొత్త యాక్టివిటీ నేర్చుకున్నాడు ఈరోజు. దగ్గరే ఎందుకంటే అమ్మాయిలు కూడా అంతే, ఉమెన్స్ వాళ్ళు కూడా ఇంతే చాలా కష్టంగా పోయినారు ఫైనల్ కప్పు కొట్టి. వీళ్ళు కూడా ఇట్లే చేస్తారా? సో ఇదండి ఈ వ్లాగ్ అయితే ఇంతే. నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఎక్కువగా షూట్ చేయలేదండి, జస్ట్ మేము ట్రావెల్ చేసింది, అలాగే ఇక ఇక్కడ ఫుడ్ కోసం స్టాప్ చేసింది ఇక్కడ, ఇవి మాత్రమే షూట్ చేశానండి. నెక్స్ట్ డే ఇక మార్నింగే మేమైతే కాణిపాకంకి అలా వెళ్ళిపోయాము. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే షేర్ చేస్తానండి ప్రతి ఒక్కరికి కూడా. ఇదైతే మా డిన్నర్ అన్నమాట వచ్చేసిందండి. మా డిన్నర్ మేమైతే మంచిగా లాగిచ్చేసాం. ఆ టైంలో వేడివేడిగా
టేస్టీగా చాలా బాగా అనిపించింది అన్నమాట. మంచిగా తినేసామండి మేమైతే. ఇంతే అండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ముందు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కన్నయ్య చూస్తున్నారు కదండి ఎంత యాక్టివ్గా ఫుడ్ కూడా తినిపిస్తున్నాం ఇప్పుడు లైట్గా అన్నీ. ఇంతే అండి ఈ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.